విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. నిన్నటి మాడ్యూల్లో చాలా ముఖ్యమైనటువంటి టెర్మినాలజీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, అలాగే నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, నెట్ నేషనల్ ప్రోడక్ట్. అంతేకాకుండా రియల్ జీడిపికి, నామినల్ జీడిపికి మధ్య వ్యత్యాసం, జీడిపి డిఫ్లెక్ట్ అంటే ఏమిటి, అలాగే పర్ క్యాపిటా ఇన్కమ్, నేషనల్ ఇన్కమ్, పర్సనల్ ఇన్కమ్, డిస్పోజబుల్ ఇన్కమ్, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఈరోజు జీడిపి మెజర్మెంట్కి సంబంధించినటువంటి మెథడ్స్, ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, వీటిల్లో వాల్యూ యాడెడ్ మెథడ్ అంటే ఏమిటి, ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే ఏమిటి, అలాగే ఇన్కమ్ మెథడ్ అంటే ఏమిటి, అంతేకాకుండా జీడిపి నుంచి మనం ఏం అర్థం చేసుకుంటాం, జీడిపికి అలాగే జీవీఏకి మధ్య వ్యత్యాసం ఏమిటి, జీవీఏ ఫిగర్స్కి ఎందుకంత ప్రామినెన్స్ ఇస్తారు, అసలు డెవలప్మెంట్ గోల్స్ ఏమిటి, ఒక జీడిపిని చూస్తే సరిపోతుందా, ఇవన్నీ మీకు రాగల 20 నిమిషాల సేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిది జీడిపి గ్రోత్ గురించి మనం మాటిమాటికి మాట్లాడుకుంటూ ఉంటాం. క్రితం సంవత్సరం 100 రూపాయల వస్తువులు సేవలు ప్రొడ్యూస్ చేస్తే ఈ సంవత్సరం 107 రూపాయలు ప్రొడ్యూస్ చేశారనుకోండి, 7% జీడిపి గ్రోత్ అంటాం. ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ని తీసేసిన తర్వాత నేను మాట్లాడుతున్నాను. ఇంకో రకంగా చెప్పుకోవాలంటే గత సంవత్సరం 100 రూపాయల వస్తువులు సేవలు ఎకానమీ ప్రొడ్యూస్ చేస్తే ఈ సంవత్సరం ఇన్ఫ్లేషన్ని కన్సిడరేషన్లోకి తీసుకోకుండా ఓవరాల్గా చూస్తే 111 అనుకోండి, 100 కాస్త 111 అయిపోయింది. అలాగే ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ని తీసేసిన తరువాత అది 108కి వచ్చిందనుకోండి, అప్పుడు రియల్ జీడిపి గ్రోత్ 8% అవుతుంది, నామినల్ జీడిపి గ్రోత్ 11% అవుతుంది. ఈ నామినల్ జీడిపి గ్రోత్కి అలాగే రియల్ జీడిపి గ్రోత్కి మధ్య ఉన్న వ్యత్యాసం జీడిపి డిఫ్లేటర్ అన్నమాట. ఇది నిన్నటి క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సరే, ఈ జీడిపి గ్రోత్ ఎలా ఉంది, టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఎంత ఎకానమీలో, ఈ స్టాటిస్టిక్స్ అన్నీ మెజర్ చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయి. వాటిల్లో 2 మెథడ్స్ని మనం ఇండియాలో యూజ్ చేస్తూ ఉంటాం. 3వ మెథడ్ ఇన్కమ్ మెథడ్ మనం యూజ్ చేయటం లేదు. మీరు 3 నెలలకు ఒకసారి జీడిపి ఫిగర్స్ రిలీజ్ చేస్తారు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. మీరు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఈ స్టాటిస్టిక్స్ చదివేటప్పుడు జాగ్రత్తగా గమనించండి. జీడిపి స్టాటిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవి వాల్యూ యాడెడ్ మెథడ్ లేదా ప్రోడక్ట్ మెథడ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎక్స్పెండిచర్ మెథడ్ ద్వారా కూడా స్టాటిస్టిక్స్ ఇవ్వడం జరుగుతుంది. సరే, ఈ రెండింటి మధ్య మరి గ్యాప్ ఉండొచ్చు కదా, 2 ఒకటే రావాలి కదా. అప్పుడు ఏం చేస్తారంటే అడ్జస్ట్ చేసి 2 ఈక్వల్ చేసేస్తారన్నమాట. సరే, ఒకటేమో వాల్యూ యాడెడ్ మెథడ్. ఇక్కడ వాల్యూ ఆఫ్ ప్రొడక్షన్, అసలు ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎంత ఒక ఎకానమీలో ప్రొడ్యూస్ అయింది, గత సంవత్సరంతో పోలిస్తే ఎంత పెరిగింది అంటే అది జీడిపి గ్రోత్ అంటాం. రెండోది ఎక్స్పెండిచర్ మెథడ్, అసలు ఖర్చు పెడుతున్నారు, ఎంత పెడుతున్నారు. మీరు ఒక విధంగా చూస్తే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎంత ప్రొడ్యూస్ అయ్యాయి అనేది ఒక కోణం అయితే, మనం పెట్టే ఖర్చు రెండవ కోణం అన్నమాట. ఎవరైనా సరే ఒక 100 రూపాయలు పెట్టి ఒక పెన్ను కొన్నారనుకోండి, అది ఎక్స్పెండిచర్ మెథడ్ క్యాలిక్యులేషన్లోకి వచ్చేస్తుంది. ఆ 100 రూపాయల పెన్ను ఎవరైతే ప్రొడ్యూస్ చేశారో అది ప్రోడక్ట్ మెథడ్ లేదా వాల్యూ యాడెడ్ మెథడ్లోకి వస్తుంది. ఈ పెన్ను ఉదాహరణ తీసుకోండి. మీరు ఈ ఎకానమీలో ఈ పెన్ను ప్రొడ్యూస్ అయింది. ఎకానమీలో ఈ పెన్ను ప్రొడ్యూస్ అయినప్పుడు దీన్ని మొదటి మెథడ్లో మనం చూస్తే, అంటే వాల్యూ యాడెడ్ మెథడ్లో చూస్తే, ఈ పెన్ను యొక్క కాస్ట్ ఏదైతే ఉందో అది అక్కడ యాడ్ అయిపోతుంది. 100 రూపాయలు అనుకోండి, నేను 100 రూపాయలు ఖర్చు పెట్టి ఈ పెన్ను కొన్నాను అనుకోండి, అప్పుడు ఎక్స్పెండిచర్ మెథడ్ ద్వారా ఇది యాడ్ అయిపోతుంది. 2 ఒకటే. రెండింటి మధ్య ఒకవేళ డిఫరెన్స్ వస్తే అప్పుడు వాటిని అడ్జస్ట్ చేస్తారనమాట. సరే, ఎకానమీలో ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అది వాల్యూ యాడెడ్ మెథడ్. ఇక్కడ ట్యాక్సెస్ యాడ్ చేసేస్తారు. సో ఓవరాల్గా మీకు దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. రెండోది ఎక్స్పెండిచర్ మెథడ్.
మీరు ఎక్స్పెండిచర్ విషయానికి వస్తే మామూలుగా హౌస్ హోల్డ్స్ ఉన్నారనుకోండి, రోజువారీ ఎక్స్పెండిచర్ చేస్తాం. రోజువారీ బజారుకి వెళ్ళి పచారీ సరుకులు తెచ్చుకుంటాం, కూరగాయలు తెచ్చుకుంటాం. ఇదంతా ఎక్స్పెండిచర్లకు వస్తుంది, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటాం. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్. ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అంటే ఏదైనా ఒక మెషినరీ కొన్నామనుకోండి, ఏదైనా సరే ఒక ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేసామనుకోండి, ఒక ఎక్స్ప్రెస్ వే కట్టారనుకోండి, ఇదంతా ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ లేకపోతే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కిందకు వస్తుంది. మూడోది గవర్నమెంట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్. మనం ఇండివిజువల్స్ ఎలాగైతే ఈ పెన్నులు కొంటామో అలాగే ప్రభుత్వాలు కూడా వాళ్ళ పనుల కోసం పెన్నులు కొంటారు, కాగితాలు కొంటారు. అలాంటివన్నీ గవర్నమెంట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్. ఇక నాలుగోది ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. అర్థమైంది కదా, ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ లేకపోతే నెట్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పచ్చు. ఇప్పుడు ఇక్కడ హౌస్ హోల్డ్ స్పెండింగ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇది ఒకటి. రెండోది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ అసెట్స్ క్రియేట్ చేయడానికి ఒక ఎక్స్ప్రెస్ వే కావచ్చు, లేకపోతే ఒక ఎయిర్పోర్ట్ కావచ్చు, ఒక మెషినరీ కావచ్చు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసే టెక్స్టైల్ ఫ్యాక్టరీ కావచ్చు. వీటన్నిటినీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద చూస్తామన్నమాట. తర్వాత గవర్నమెంట్ స్పెండింగ్, తర్వాత ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. ఇక మన దేశం విషయానికి వస్తే ఈ హౌస్ హోల్డ్ స్పెండింగ్ ఏదైతే ఉందో హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అంటారు. అది దాదాపుగా 55% అటు ఇటుగా ఉంది. అంటే ఎక్స్పెండిచర్ మెథడ్లో మనం క్యాలిక్యులేషన్స్ చూస్తే టాప్ మోస్ట్ కాంట్రిబ్యూటర్ ఏంటంటే హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్. మనం రోజువారీ మన దైనందిన జీవితంలో ప్రతిరోజు కొనేటువంటి వస్తువులు, అలాగే సేవలు, ఇవన్నీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అలాగే స్కూల్ ఫీజు కడతాం, ఇలాంటివన్నీ కూడా ఇందులో క్యాలిక్యులేట్ చేస్తారు. ఇదంతా ఎక్స్పెండిచర్ కింద వస్తుంది, కన్సంప్షన్ ఎక్స్పెండిచర్. రెండోది ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్. తర్వాత మూడోది గవర్నమెంట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్. నాలుగోది ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. సో ఈ 4 కాంపోనెంట్స్. మొదటి కాంపోనెంట్ 55% ఉందని చెప్పాను కదా. ఇక క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ స్పెండింగ్ ఏదైతే ఉందో అది అరౌండ్ 31% ఉంటుందన్నమాట. తర్వాత ఇన్కమ్ మెథడ్. ఇక్కడ ఏం చేస్తారంటే అన్ని ఇన్కమ్స్ అవన్నీ యాడ్ చేస్తారు, కానీ మన దేశంలో దీన్ని ఫాలో అవ్వటం లేదు. నేను అందుకని మీకు ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. సరే, వాల్యూ యాడెడ్ మెథడ్. వాల్యూ యాడెడ్ మెథడ్ ఏంటంటే ఏదైనా ఒక వస్తువుని ప్రొడ్యూస్ చేయాలంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. దీన్ని ప్రొడ్యూస్ చేయడానికి కొన్ని అవసరమైనవి ఏంటి? ల్యాండ్ కావాలి ఒక ఫ్యాక్టరీ పెట్టాలి అంటే, లేబర్ కావాలి అందులో పనిచేయటానికి, డబ్బులు కావాలి పెట్టుబడి పెట్టాలి, ఎంటర్ప్రెనర్షిప్ అంటే బిజినెస్ చేయడానికి ఒక ఎక్విప్మెంట్ కావాలి, బిజినెస్ చేసేటువంటి స్ట్రాటజీస్ తెలియాలి. సో ఇవన్నిటినీ మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. ఏ దేశంలోనైనా సరే డబ్బులు ఉండొచ్చు, అలాగే లేబర్ ఉండొచ్చు, ల్యాండ్ ఉండొచ్చు, కానీ ఎంటర్ప్రెనరల్ స్కిల్స్ లేవనుకోండి, అప్పుడు ఆ దేశాలు ముందుకెళ్ళలేవు. ఉదాహరణకి మీరు ఆఫ్రికన్ కంట్రీస్ తీసుకున్నారనుకోండి, అక్కడ డబ్బులు అనేది ఒక ఇష్యూ అయితే మెయిన్ టాలెంట్, ఎంటర్ప్రెనరల్ టాలెంట్ అది లేకపోవటం వల్ల చాలా దేశాలు మిగతా వనరులు ఉన్నప్పటికీ, అంటే మైనింగ్ రిసోర్సెస్ కావచ్చు, న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నప్పటికీ కూడా ముందుకెళ్ళలేకపోతున్నారు. వీటన్నిటినీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. సో ఇవి జనరేట్ చేసేటువంటి వాల్యూ మొత్తం కలిపితే వాల్యూ యాడెడ్ అంటాం. అంటే ఇక్కడ మీకు ల్యాండ్ మీద రెంట్ వస్తుంది, అలాగే లేబర్ వేజెస్, లేబర్ని ఎంగేజ్ చేసినప్పుడు మనం వేజెస్ పే చేస్తాం, అలాగే మనం బ్యాంకు నుంచి లోన్ తెచ్చుకున్నప్పుడు ఇంట్రెస్ట్ పే చేస్తాం. ఎంటర్ప్రెనర్షిప్, ఎవరైతే ఒక బిజినెస్ పెట్టారో వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి. సో ఇవన్నీ కలిపితే మనకి ఒక ఎకానమీలో వాల్యూ యాడెడ్ వస్తుంది. అంటే ఎంత వాల్యూ యాడ్ అయింది అది వాల్యూ యాడెడ్ అనమాట. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ నుంచి వాల్యూ యాడెడ్ జనరేట్ అవుతుంది. తర్వాత ఇలా ఏదైతే వాల్యూ యాడెడ్ జనరేట్ అవుతుందో
దాన్ని ఏమంటారంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటారు. గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటారు. తర్వాత దానికి ప్రొడక్షన్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో, ప్రొడక్షన్ ట్యాక్సెస్ వేరు, ప్రోడక్ట్ ట్యాక్సెస్ వేరు. ఒక పెన్ను ఉత్పత్తి అయిన తర్వాత దీని మీద 18% జిఎస్టీ వేశారనుకోండి, అది ప్రోడక్ట్ ట్యాక్స్. అయితే ఈ పెన్ను తయారు చేసే క్రమంలో ల్యాండ్ కావాలి కదా, ల్యాండ్ని రిజిస్ట్రేషన్ చేయాలి, ఆ ల్యాండ్కి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి, స్టాంప్ డ్యూటీ కట్టాలి. ఇదంతా కూడా ప్రొడక్షన్ ట్యాక్సెస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నమాట. సో ఆ ప్రొడక్షన్ ట్యాక్సెస్ ఉదాహరణలు కూడా మీకు ఇచ్చాను. ప్రాపర్టీ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ఇవన్నీ ప్రొడక్షన్ ట్యాక్సెస్. వీటిని కలపాలి. తర్వాత ప్రొడక్షన్ సబ్సిడీస్ అంటే ప్రొడక్షన్ చేసేటువంటి క్రమంలో ప్రోడక్ట్ బయటకు వచ్చాక ఇచ్చే సబ్సిడీ ప్రోడక్ట్ సబ్సిడీ అవుతుంది. అది కాదు ఇక్కడ. ఈ యొక్క ప్రొడక్షన్ చేసే క్రమంలో ఉదాహరణకి ఎంఎస్ఎంఈస్కి చాలా ఇన్పుట్ సబ్సిడీస్ ఇస్తారు. అలాంటి వాటిని అన్నిటినీ మైనస్ చేయాలి. సో ఇక్కడ ప్రొడక్షన్ ట్యాక్సెస్ ప్లస్ చేస్తాం, ప్రొడక్షన్ సబ్సిడీస్ మైనస్ చేస్తాం. ఇవి ప్రభుత్వం ఇచ్చేవి కాబట్టి అప్పుడు మీకు గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ బేసిక్ ప్రైసెస్ వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కంపారిజన్ కోసం గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ బేసిక్ ప్రైసెస్ని తీసుకుంటామన్నమాట. సో మీకు ఇక్కడ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ మూలంగా వచ్చేది వాల్యూ యాడెడ్, ఎంత ఎకానమీలో వాల్యూ యాడ్ అయింది, అది ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రినర్షిప్, వీటి ద్వారా జనరేట్ అయ్యేటువంటి ప్రాఫిట్స్ కావచ్చు, ఇంట్రెస్ట్ కావచ్చు, వేజెస్ కావచ్చు, రెంట్ కావచ్చు, ఇవన్నీ కలిపితే ఎకానమీలో ఎంత వాల్యూ యాడ్ అయింది అనేది తెలుస్తుంది. తర్వాత దాన్ని ఏమంటారంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటారు. దానికి ప్రొడక్షన్ ట్యాక్సెస్ అంటే ప్రొడక్షన్ చేసే క్రమంలో ఉన్నటువంటి ట్యాక్సెస్ వాటిని యాడ్ చేసి ప్రొడక్షన్ సబ్సిడీస్ మైనస్ చేస్తే జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ బేసిక్ ప్రైసెస్ వస్తుంది. అర్థమైంది కదా. తరువాత దీనికి గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ బేసిక్ ప్రైసెస్ దాకా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. దీనికి ప్రోడక్ట్ ట్యాక్సెస్ యాడ్ చేయాలి. ప్రొడక్షన్ ట్యాక్స్ వేరు, ప్రోడక్ట్ ట్యాక్స్ వేరు. ప్రోడక్ట్ ట్యాక్స్ అంటే ఒక పెన్ను మీద వేసేటువంటి జిఎస్టీ కావచ్చు, అలాగే మనకి మిగతా ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో వాటి మీద వేసేటువంటి పన్నులు కావచ్చు, అవన్నీ కూడా ప్రోడక్ట్ ట్యాక్సెస్. అలాగే ప్రోడక్ట్ సబ్సిడీస్ని మైనస్ చేయాలి కొన్ని ప్రోడక్ట్స్ మీద. ఉదాహరణకి ఎల్పిజి సబ్సిడీ ఇస్తోంది ప్రభుత్వం, కెరోసిన్, ఈ మధ్య కెరోసిన్ సబ్సిడీ బాగా తగ్గించేశారనుకోండి. ఇలా ఇచ్చేటువంటి సబ్సిడీస్ని మైనస్ చేయాలి. వీటిని ప్రోడక్ట్ సబ్సిడీస్ అంటాం. మైనస్ చేస్తే అప్పుడు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైసెస్ వస్తుంది. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైసెస్, దీన్నే నామినల్ జీడిపి అంటాం. ఆ తర్వాత జీడిపి డిఫ్లేటర్ ఉపయోగిస్తే మనకి జీడిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైసెస్ వస్తుంది. అంటే జీడిపి ఎట్ రియల్ ప్రైసెస్ లేకపోతే రియల్ జీడిపి వస్తుంది. ఇంటర్నేషనల్ కంపారిజన్ కోసం మనం వాడేటువంటిది గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ బేసిక్ ప్రైసెస్. ఎందుకంటే ప్రోడక్ట్ ట్యాక్సెస్, ప్రోడక్ట్ సబ్సిడీస్ అవి ప్రభుత్వాలు విధించేటువంటివి. ఇంటర్నేషనల్గా వేరు వేరు దేశాలతో మనం కంపారిజన్ చేసేటప్పుడు గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ బేసిక్ ప్రైసెస్ని బేస్గా తీసుకుంటాం. ఎందుకంటే ఈ యొక్క ప్రోడక్ట్ మీద వేసే ట్యాక్సెస్ కానీ సబ్సిడీస్ కానీ వాటిని పరిగణనలోకి తీసుకోకపోతే అప్పుడు మనం రియల్ కంపారిజన్ ఉంటుందన్నమాట. సరే, తర్వాత జీవీఏ ఇంపార్టెన్స్ ఏమిటి అనేటువంటిది మీకు చెప్పాను. జీవీఏ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ బేసిక్ ప్రైసెస్. ఇక్కడ మనకి ప్రోడక్ట్ ట్యాక్సెస్తో పని లేదు. ప్రభుత్వం ఎంత జిఎస్టీ వేస్తోంది, ఎంత వ్యాట్ వేస్తోంది, ఎంత ఎక్సైజ్ డ్యూటీ వేస్తోంది, వాటితో సంబంధం లేదు. ప్రభుత్వం ప్రోడక్ట్ మీద ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ యొక్క ధర ఎక్కువ ఉంటే ప్రభుత్వాలు సబ్సిడీలు ఇవ్వచ్చు. అవి కూడా పరిగణలో తీసుకోకుండా అసలు వాల్యూ ఎంత క్రియేట్ అయింది ఎకానమీలో అని చెప్పి చూసి ప్రపంచవ్యాప్తంగా వేరు వేరు దేశాలతో కంపేర్ చేస్తాం కదా, అది గ్రాస్ వాల్యూ యాడెడ్.
అంతేకాకుండా ఒక పాలసీ మేకర్స్ పర్స్పెక్టివ్, ప్రభుత్వాలు అసలు ఎకానమీలో వాల్యూ ఎంత యాడ్ అవుతుంది అని తెలుసుకోవడానికి జీవీఏ అనేది బెటర్ బెంచ్ మార్క్ అన్నమాట జీడిపితో పోలిస్తే. ఎందుకంటే ఒకవేళ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ బాగా పెరిగాయి అనుకోండి, జీడిపి చాలా ఎక్కువ కనపడుతుంది. గ్రాస్ వాల్యూ యాడెడ్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ట్యాక్సెస్ బాగా పెరిగాయి అనుకోండి, అంటే ట్యాక్స్ కలెక్షన్ బాగా పెరిగిందనుకోండి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ బాగా పెంచారనుకోండి, జీడిపి ఎక్కువ కనపడుతుంది. కానీ యాక్చువల్గా ఆ ఎకానమీలో వాల్యూ క్రియేట్ అయింది అంత లేదు, ట్యాక్సెస్ మూలంగా ఎక్కువ కనపడుతుంది. అందుకే గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది కంపారిజన్కి తీసుకుంటాం. అలాగే యునైటెడ్ నేషన్స్కి సంబంధించి సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ కూడా దీనినే పరిగణలోకి తీసుకుంటుంది ప్రపంచవ్యాప్త కంపారిజన్ చేయడానికి. ఇక మనం ఇప్పటిదాకా వాల్యూ యాడెడ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ 8 విభాగాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క సెక్టర్కి ఎంత వాల్యూ క్రియేట్ అయింది అని క్యాలిక్యులేట్ చేస్తారు. క్యాలిక్యులేట్ చేసి ఫిగర్స్ కూడా ఇస్తారు. ఇన్ని లక్షల కోట్లు అని చెప్పి గత సంవత్సరంతో పోలిస్తే ఎంత పెరిగింది అనేది రియల్ టర్మ్స్లో చూస్తే మనకి జీడిపి గ్రోత్ అనమాట. సరే, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఫిషింగ్ ఇదంతా ఒకటి. అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఫిషింగ్, అలాగే మైనింగ్ అండ్ క్వారీయింగ్. ఇక్కడ మీకు అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఫిషింగ్ చూస్తే దాదాపుగా 17-18% ఆ రేంజ్లో ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇది 15-16% ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఇది దాదాపు 7-8% ఉంటుంది. ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్స్, అలాగే ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఈ మూడింటిని కూడా మనం సర్వీసెస్ సెక్టర్ అనొచ్చు. సో ఈ 3 కలిపితే మీకు 50% దాటి ఉంటుంది. 50-55% మధ్యలో ఉంటుంది. ఇండస్ట్రీ కింద వీటిని చేరుస్తారు. మైనింగ్, క్వారీయింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై, కన్స్ట్రక్షన్ ఇవన్నీ కలిస్తే దాదాపుగా 28-30% ఉంటుంది. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ దాదాపు 18% అలా ఉంటుంది. ఇది బ్రాడ్లీ కంపోజిషన్ వాల్యూ యాడెడ్ మెథడ్లో. వాల్యూ యాడెడ్ మెథడ్లో 8 బ్రాడ్ కేటగిరీస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత గత 30 సంవత్సరాల నుంచి కూడా మన ఎకానమీలో షేర్ 15-16% ఆ రేంజ్లోనే ఉంది. దీన్ని 25% తీసుకెళ్ళాలి అనేది ప్రభుత్వ గోల్. అప్పుడు ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి అన్నటువంటి ఆలోచన అన్నమాట. కానీ అది సాకారం అవ్వటం లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది పెరగకపోవడం, మన దేశంలో ఉద్యోగాల కల్పన క్రియేట్ కాలేకపోవటానికి ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా సర్వీసెస్ అన్నమాట. వీటిలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్ అండ్ అదర్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ప్రభుత్వ సెక్టర్కి సంబంధించినవి. తర్వాత కన్స్ట్రక్షన్ మీకు 7-8% అని చెప్పాను. రాబోయే కాలంలో కన్స్ట్రక్షన్ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఎక్కువ జాబ్స్ కూడా కన్స్ట్రక్షన్ సెక్టర్లో క్రియేట్ అవ్వబోతున్నాయి. ఇక మీకు ఎక్స్పెండిచర్ మెథడ్, ఇందాకేమో వాల్యూ ఎంత క్రియేట్ అయింది. ఈ పెన్ను తయారు చేశారు 100 రూపాయలు అని చెప్పుకున్నాం. ఈ 100 రూపాయలు పెట్టి నేను కొన్నాను అనుకోండి, అప్పుడు ఎక్స్పెండిచర్ మెథడ్ కిందకి వస్తుంది. హౌస్ హోల్డ్ స్పెండింగ్, ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఇది దాదాపు 55% ఆ రేంజ్లో ఉంది టోటల్ ఎకానమీలో. ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ ఇది దాదాపు 30% ఉంది. గవర్నమెంట్ ఫైనల్ కన్సంప్షన్ ఇది దాదాపు 10%, 12% ఆ రేంజ్లో ఉంది. ఇది X-M, ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్, ఇది కొద్దిగా మైనస్ ఉంటుంది. అర్థమైంది కదా? ఇది ఎక్స్పెండిచర్ మెథడ్. ఇక ఇన్కమ్ మెథడ్, ఇక్కడ మనము టోటల్ ఇన్కమ్స్ అన్నీ యాడ్ చేస్తాం. మనం ఈ మెథడ్ని ఫాలో అవ్వటం లేదు, అందుకని నేను ఈ మెథడ్ని స్కిప్ చేస్తున్నాను. తర్వాత జీడిపి 3 మెథడ్స్లో 3వ మెథడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మన దేశంలో ఫాలో అవ్వటం లేదు కాబట్టి 1-2 మెథడ్స్లో మీకు ఒకటి వాల్యూ యాడెడ్, రెండోది ఎక్స్పెండిచర్ మెథడ్. వీటి మధ్య డిఫరెన్సెస్ వస్తే మీకు
క్యాలిక్యులేట్ చేయటంలో అప్పుడు అడ్జస్ట్ చేసేస్తారనమాట, ఈక్వల్ చేసేసి. అసలు జీడిపి మెజర్ చేయడంలో ఉన్న కన్స్ట్రైంట్స్ ఉన్నాయి. అందుకే మన జీడిపి యాక్యురేట్గా క్యాలిక్యులేట్ చేయడం కష్టం. అట్లీస్ట్ 10% ఎర్రర్ ఉంటుంది అని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు. కారణాలు ఏమిటి? ఒకటి ఏంటంటే, అనార్గనైజ్డ్ సెక్టర్లో చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. 80-90% అనార్గనైజ్డ్ సెక్టర్ మన దేశంలో. అందుకే వాళ్ళ లెక్కపత్రాలు క్లియర్గా ఉండవు. మనకి ఒక అజంప్షన్ ప్రకారం వెళ్ళిపోతారు. తర్వాత ఒక సైకిల్ రిపేర్ షాప్ ఉందనుకోండి, అతనికి ఎంత ఆదాయం వస్తుంది, ఎన్ని సైకిళ్ళు రిపేర్ చేశారు అనేటువంటి లెక్కలు మనకి క్లియర్గా తెలియవు. తర్వాత రెండోది ఏంటంటే, డిప్రిసియేషన్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం. దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే యాక్యురసీ ఎక్కువ ఉండాలి. తర్వాత హౌస్ వైఫ్, ఇంట్లో ఉన్నటువంటి గృహిణి చేసేటువంటి యాక్టివిటీస్ని మనం పరిగణలో తీసుకోం. ఇంట్లో గృహిణి చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటుంది. అంటే ఇంట్లో పనులు చేసుకోవడంతో పాటు పిల్లల కేరింగ్, ఎల్డర్స్ కేరింగ్, వీటన్నిటినీ మనం మానిటైజ్ చెయ్యం. అదే ఒక పని మనిషి ఆ పనులు చేసిందనుకోండి, అప్పుడు మనం మానిటైజ్ చేస్తాం. కాబట్టి ఒక గృహిణి చేసేటువంటి పనులు మానిటైజ్ అవ్వకపోవటం ఏదైతే ఉందో, అవి ఎకానమీలో పూర్తి వాల్యూని మనం క్రియేట్ చేయలేకపోతున్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే, ప్రోడక్ట్ మెథడ్ ద్వారా మనం అరైవ్ అయ్యేటప్పుడు ప్రైస్ స్టెబిలిటీ అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ప్రైసెస్ వేరీ అవుతూ ఉన్నప్పుడు ప్రోడక్ట్ మెథడ్ లేదా వాల్యూ యాడెడ్ మెథడ్ ద్వారా యాక్చువల్ ఫిగర్కి మనం రాలేకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే, చాలా బ్లాక్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఉదాహరణకి గ్యాంబ్లింగ్, స్మగ్లింగ్, ఇలిసిట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ లిక్కర్, అంటే దొంగ సారా తయారు చేయటం, గ్యాంబ్లింగ్, బెట్టింగ్, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ నేషనల్ ఎకానమీలోకి రావు. అంతేకాకుండా అగ్రికల్చర్ సెక్టర్లో సబ్సిస్టెన్స్ ఫార్మర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ లెక్కపత్రాలు కూడా క్లియర్గా రావన్నమాట. వీటన్నిటి మూలంగా ఒక 10% దాకా ఎర్రర్ ఉంటుంది మన జీడిపి క్యాలిక్యులేషన్లో అని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే, జీడిపి అనేది మనం ఫిగర్ కనుక్కోవటం ద్వారా ప్రజలు సంతోషంగా ఉన్నారా అని చెప్పటం చాలా కష్టం. జీడిపి గ్రోత్ 10% ఉన్నా కూడా ఆ ఫలాలు అందరికీ చేరకపోవచ్చు. ధనికులు ఇంకా ధనికులు అవ్వచ్చు. జీడిపి గ్రోత్ ధనికుల ద్వారా కూడా రావచ్చు. పేదవాళ్ళు ఆ యొక్క గ్రోత్లో భాగస్వాములు కాలేకపోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే, ఎకానమీ గ్రో అయినప్పటికీ కూడా అందరి జీవితాలు మెరుగుపడకపోవచ్చు అన్నమాట. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, డెవలప్మెంట్ గోల్స్ వాస్తవంగా వేరుగా ఉంటాయి. డెవలప్మెంట్ అనే దాన్ని మనం ఒక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్తోనే చూడలేం. ఒకటి ఏంటంటే హ్యాపీనెస్, ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు, అది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఎంపవర్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ముందుకెళ్ళటానికి, వాళ్ళకి అవకాశాలని అందిపుచ్చుకోవటానికి మనం రైట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, స్కిల్స్ కావచ్చు ఇవ్వగలిగితే అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ, ఇక్కడ ఏంటంటే పేదవాడైనా సరే ధనికుడైనా సరే అందరికీ ఒకే క్వాలిటీ మనం ఇవ్వగలగాలి. ఒకే క్వాలిటీ ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, డిఫరెన్షియేషన్ లేకుండా ప్రతి ఒక్కళ్ళకి ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇవ్వగలగాలి. కానీ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువ ఉన్నప్పుడు ఇది అంత సాధ్యపడదు. ఇంకోటి ఏంటంటే న్యాచురల్ క్యాపిటల్ని ప్రిజర్వ్ చేయటం. అంటే మనం జీడిపి పెరుగుతూ ఉండొచ్చు, కానీ నదుల్లోకి వ్యర్థాలు రిలీజ్ చేయటం, వాతావరణంలోకి కాలుష్యాన్ని రిలీజ్ చేయటం, PM 2.5 పెరిగిపోవటం, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ వంటివి పెరిగిపోవటం, ఇట్లాంటి వాటి వల్ల ప్రజలు చివరికి నష్టపోతారు లాంగ్ టర్మ్లో. కాబట్టి న్యాచురల్ క్యాపిటల్ని ప్రిజర్వ్ చేయటం చాలా ఇంపార్టెంట్. అడవులు కొట్టేసామనుకోండి, అప్పుడు రాబోయే తరాలకి వర్షాలు పడవు. కాబట్టి వీటన్నిటినీ మనం చూడాల్సి ఉంటుంది. జీడిపిని ఒక్కదాన్నే మనం బేస్ చేసుకొని డెవలప్మెంట్ ఉంది అని చెప్పలేం. సరే, వచ్చే వారం ఇంకా కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడుకుందాం. నమస్తే.